రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము, అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా, విశ్వాస హృదితోడ పాల్గొందమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మిత్రాసనం, ఆళ్లగడ్డ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు వంటెద్దు జయశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు, అమెరికాలో నివసిస్తున్న ఎలుగోటి జయప్రకాష్ రెడ్డి కుటుంబములు మరియు ఎలుగోటి బాల మనోహర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం, కంచనపల్లి విచారణ, కీర్తిశేషులు ఏరువ పాపిరెడ్డి, ఏరువ తెరేజమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేకల మర్రెడ్డి, లిల్లీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, సింగారం విచారణ, కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. దుఃఖ లక్ష్మి బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని రవికుమార్, సత్యవతీలకు ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, వంశీ ఈశ్వర్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మురళీనగర్ విచారణ, సురుపల్లి ప్రవీణ్ కుమార్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సురుపల్లి వేళంగణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ పెంటారెడ్డి అంతోనిరెడ్డి విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని అంకిత్ అంతోనిరెడ్డి అశ్వత మేరీలకు మంచి భవిష్యత్తు దయచేయమని షౌరెడ్డి వెళంగణి రెడ్డి సుమన స్రవంతి మేరీ స్రవంతి అంకిత్ అంతోనిరెడ్డి అశ్వత్ మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ శ్రీమతి మరియమ్మ కీర్తిశేషులు శ్రీ గడ్డ ఆశీర్వాదం గార్ల 65వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశీర్వాదం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు మరియమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని గడ్డ వరకుమారి ప్రసాద్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సాగరమాత విచారణ మాలపాటి మరియదాస్ ఫాతిమా మేరీ బండి అంతోని అనిలా కుమారికి మంచి ఉద్యోగం, రోసి సాగరికకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, జాన్ రవికాంత్ అలీషాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని రాజ్ కుమార్ శిరీష విజయకుమారి మేరీ కుమార్ జువి సాహస్ అనూష విద్యాసాగర్ రాకేలమ్మ విద్యాసాగర్ అక్షయ్ అమల గ్రిష్మిత్ కుటుంబ సభ్యులు గుణదలమాత లూర్దుమాత పేరట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం తేలప్రోలు విచారణ కీర్తిశేషులు సరిపల్లి ఇస్రాయేలు గారి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భాగ్యవతి కూతుర్లు అల్లుళ్ళు కుమారుడు మనవరాలు మనవళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు హృదయం నుంచి బయటికి వచ్చినది మనిషిని మలినపరుస్తుంది, కానీ మరి లోపలికి వెళ్ళినది మలినపరచదు అని ప్రభువు తెలియజేస్తున్నారు. అంటే మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి మనం మాట్లాడినామంటే ఆ మాట చెడుగా ఇతరుల గురించి మాట్లాడినామంటే అది గాయపరుస్తుంది, మలినపరుస్తుంది, మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకోలేము. కాబట్టి మన హృదయంలో నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఇతరులకు సంతోషకరాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, స్వస్థతనిచ్చే విధంగా ఉండాలి, విడుదలనిచ్చే విధంగా ఉండాలి మన మాటలు. కాబట్టి చెడు మాటలు మనం మాట్లాడినప్పుడు ఇతరులను గాయపరిచే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు
చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు మీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి మీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. మొదటి పఠనము. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదేను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృజించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమలేవి లేవు. ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురిపింపలేదు. నేల సాగు చేయి వాడెవడూ లేడు. కానీ వానలు లేకపోయినా భూమి నుండి నీరు పెళ్ళుబీకి దానినెల్లా తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉండెను. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదేను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. మంచి చెడ్డలనెంచు తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము తినరాదు. నీవు వాటిని తినచ్చో తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుణ్ణి ఆజ్ఞాపించెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మమా దేవుని స్తుతింపుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి గనుడవు. నీవు ప్రాభావైభవములను బట్టల వలె ధరించితివి. వెలుగును వస్త్రము వలె తాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. అందరూ నా ఆత్మమా దేవుని స్తుతింపుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ఈ ప్రాణులన్నీయు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడయును. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారమును ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. అందరూ నా ఆత్మ దేవుని స్తుతింపుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. నీవు మొగము ప్రక్కకు త్రిప్పుకొనినచో అవి తల్లడిల్లును. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణి
సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసగుదవు. అందరూ నా ఆత్మ దేవుని స్తుతింపుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 14 నుంచి 23 వరకు. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు. మనుష్యుని మలినపరచునది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోనది కాదు. వినుటకు వీణులున్నవారు విందురుగాక అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరించ ప్రార్థించిరి. అంతటా యేసు శిష్యులను పిలిచి, మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించున్నది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఏలైనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జించబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు. మనుష్యుని మలినపరచున్నది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవున్నది కాదు. ఈ సంభాషణ ఎందుకు వచ్చిందంటే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మీరు చేతులు కడుక్కోకనే భోజనం చేస్తున్నారు అనే మాట ద్వారా ఈ యొక్క సంభాషణ వచ్చింది. నోటిలోనికి మరి పోనది
వాక్యం సెలవిచ్చినట్లు అది ఉదరంలో ప్రవేశించి విసర్జించబడుతుంది. కానీ మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇతరులకు గాయపరిచేది చెడుగా ఉన్నట్లయితే అది మాలిన్యం చేస్తుంది అని ప్రభువు తెలియజేస్తున్నారు. మానవుడు భుజించినది ఏది కూడా అతన్ని మాలిన్యపరచదు. ఎలా అయినా అది హృదయంలో కాకుండా మరి ఉదరంలో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మానవుని మాలిన్యపరచున్నది వాని అంతరంగం నుండి వెలువడినది. మరి ఏమిటి అది అంటే హృదయం నుండి మొట్టమొదటిగా దురాలోచనలు, చెడు ఆలోచనలు. మరి మనకు ఆలోచన ఏదైతే వస్తుందో ఆలోచన ప్రకారంగా మనము మాట్లాడేస్తాం. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు రెండు ఆలోచనలు, మంచి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచన వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం మంచి మాట్లాడతాం. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి మనము చెడును మాట్లాడుతూ ఉంటాం. ఆ మంచి వ్యక్తి అయినా కూడా మనం చూసే విధానంలో ఉంటుంది. దాని ప్రకారంగా మన నోటి నుంచి మాట వెలువడుతుంది. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏ విధంగా ఉంటుందంటే, ఒక గోడకు మనము ఒక మొల కొట్టినప్పుడు ఆ మొల మళ్ళీ తీసినప్పుడు ఆ రంధ్రం ఉంటుంది. మొల కొట్టినప్పుడు మరి రంధ్రం ఏర్పడుతుంది, మొల తీసినప్పుడు కూడా రంధ్రం ఉంటుంది. అంటే మనం ఎవరితో మాట్లాడినప్పుడు, చెడు మాట మాట్లాడినప్పుడు వాళ్ళని మొలగొట్టేటప్పుడు ఏ విధంగా ఉంటుందో గాయపరుస్తుంది. గాయపరిచినప్పుడు రంధ్రం అంటే ఆ గాయము మానిపోకుండా ఉంటుంది. చెడు ఇతరుల గురించి మనం చెడు మాట్లాడినప్పుడు అప్పుడు అది అతనికి హానికరాన్ని కలగజేస్తూ ఉంది. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఒకరోజు మనము జవాబు చెప్పాల్సి ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, నీవు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు ఒకరోజు నీవు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి నీవు ప్రతి మాట నువ్వు పలికే ముందు నీ ఆలోచనను నువ్వు చూసుకోవాలి. దూర ఆలోచనను తీసివేయాలి. వేష సంగమము అంటే మనకు ఆలోచన వస్తుంది మొట్టమొదటిగా. అందుకే ప్రభు ఏమన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, నీవు ఒక పరస్త్రీని గురించి చెడుగా నువ్వు ఆలోచించినప్పుడు ఆమెతో నువ్వు వ్యభిచరించినట్లే అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ చెడు ఆలోచన వల్లనే మనము ఏం చేస్తున్నామంటే దాన్ని క్రియలలో చూపిస్తూ ఉన్నాం. ఆలోచన మొట్టమొదటిగా ఆలోచన క్రియారూపం దాల్చి మరి తప్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఉండకూడదు. మూడవదిగా దొంగతనం కూడా అంతే. ఆశ, నీకు లేని వస్తువును నీవు తీసుకోవాలనే ఆశ. మరి దొంగతనం కూడా ఈ ఆలోచన వస్తుంది, నాకు ఇది లేదు కదా అని చెప్పి ఆలోచన రావడం వల్ల దొంగతనం చేయడము జరుగుతుంది. అది దొంగతనం ఎవరు చేస్తారు? దొంగలు చేస్తారు. అందుకే ప్రభు ఏమన్నారు, దొంగవాడు దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనం చేయుటకు వచ్చినాడు, కానీ నేను జీవాన్ని ఇచ్చుటకు వచ్చినాను, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినానని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నారు. నాలుగవదిగా నరహత్య. ఈ నరహత్య ఎందుకు జరుగుతూ ఉంది? ప్రస్తుత సమాజంలో చూస్తే నరహత్య తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఎంతోమంది మరి ఆ పిండంగా ఉన్నప్పుడు ప్రాణం లేదు కాదని అబార్షన్ చేయిస్తూ ఉంటారు. అది కథోలిక సంఘము దాన్ని తిరస్కరిస్తుంది. తప్పు. ఒక జీవిని మనము ఈ లోకానికి రాకుండా చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ముసలి వయసులో వచ్చినప్పుడు వారికి మరి మత్తు టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, వారు ఇంకా చనిపోతలేరని వెంటిలేషన్ తీయడం కానీ, ఆ విధంగా హత్యలు చేస్తూ ఉంటాం. ఆ హత్య ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏ విధంగా జరుగుతున్నాయంటే మన మాట వలన హత్య కూడా జరుగుతూ ఉంది. మనము ఇతరుల మీద కోపంతో మనము వారి పేరును మనము చెడగొట్టామంటే అది హత్య చేసినట్లు సమానం అవుతుంది. ఇతరుల మీద కోపం తెచ్చుకున్నప్పుడు అది హత్యకు సమానంగా ఉంటుంది. వ్యభిచారము చేస్తేనే కాదు, పాపము మనస్సులో కూడా ఆలోచన
చెడుగా ఉన్నట్లయితే వ్యభిచరించినట్లని ప్రభు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు మరి మన ఆలోచన ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసుకోవాలి. దురాశ, దౌష్ట్యం, మోసము, కామము, మాత్సర్యము, దూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా ఇతరులను గాయపరిచేవిగా ఉంటాయి, ఇతరులను నశింపజేసేవిగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా హృదయం నుంచి వెలువడుతున్నాయి. కాబట్టి ఇతర వ్యక్తులను మాలిన్యం చేస్తున్నాయి, అంటే వారికి నష్టం కలిగిస్తున్నాయి, వారిని గాయపరుస్తున్నాయి. కాబట్టి ఇవి మనకు ఉండరాదు. ఈ ఆలోచనల వల్ల, ఈ దురాశ వలన చెడు సైతాను మనలో ప్రవేశించి ఇతరులను నాశనం చేసేలాగున చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మానవుని అంతరంగం నుండే వెలువడి అతన్ని మలినపరుస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళేది కాదు. మనిషి నుంచి వచ్చే ప్రతి మాట జీవాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులను మరి పడిపోకుండా ప్రభువులో బలపరిచే విధంగా ఉండాలి. మన నుంచి వచ్చే ప్రతి మాట ఇతరులకు స్వస్థతనిచ్చేదిగా ఉండాలి, ఇతరులకు ఊరటనిచ్చేదిగా ఉండాలి, ఇతరులకు మరి విడుదలనిచ్చేదిగా ఉండాలి, ఇతరులను ఓదార్చే మాటలుగా మన నుంచి వచ్చేటి ఉండాలి, కానీ ఇతరులను గాయపరిచే విధంగా ఉండకూడదు. హృదయం నుంచే మరి మనకు ఆలోచింపజేసేది, అర్థం చేసుకునే విధంగా ఇవన్నీ హృదయం నుంచి వెలువడుతున్నాయి. సంతోషకరమైన భావాలు కూడా హృదయం నుంచి వెలువడుతున్నాయి. రకరకాల కోరికలు కూడా హృదయం నుంచి వెలువడుతున్నాయి. మన విశ్వాసాన్ని కూడా మనం హృదయం నుంచి ప్రకటించే విధంగా, మన చిత్తాన్ని కూడా హృదయం నుంచి ప్రకటించే విధంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నట్లయితే, దేవుడు మన ఆలోచనలు ఎరిగి ఉన్నాడు, దేవుడు మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మానవుడు కేవలం బాహ్య రూపం చూస్తాడు. మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మానవుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. నీకున్నటువంటి దుస్తులు కావచ్చు, నీకున్నటువంటి చెప్పులు కావచ్చు, వాచ్ కావచ్చు, నీకున్నటువంటి నగలు కావచ్చు, దానిని చూసి మానవుడు మరి నేను ఏ విధంగా మరి జడ్జి చేస్తాడు. కానీ దేవుడు ఇవన్నీ చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి నీ హృదయం ఏ విధంగా ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుని దర్శించుకుంటారు. హృదయం శుద్ధిగా లేకుండా మనం ప్రభు నుంచి ఏమి కూడా పొందుకోలేము. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో మరి పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ లోకానికి సంబంధించింది ఏది ఉందో అవన్నీ కూడా సిలువ కంటగొట్టాలి, అవన్నీ కూడా మరి మరణింప చేయాలి. ఈ లోకానికి సంబంధించిన ఏది కూడా మనల్ని ప్రభు చెంతకు నడిపించలేవు, పరలోక రాజ్యానికి చేర్చలేవు. కాబట్టి అన్నీ కూడా మరి నాశనం చేసేయాలి. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో, మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. మనము ప్రతిరోజు వాక్కు చేత శుద్ధీకరించబడాలి. అప్పుడే ఈ దురాలోచనలు అన్నీ కూడా మన హృదయము శుద్ధీకరించబడాలి. ఎందుకంటే మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంది. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో మన హృదయం పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి అశుద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. మనము హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే ప్రభు మన హృదయంలో వాసం చేస్తారు. ఈనాటి మొదటి పఠనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు సృష్టి గురించి వాక్యం తెలియజేస్తుంది. దేవుడైన యావే భూమిని ఆకాశాన్ని ఆయన సృజించి ఉన్నాడు, నేలను కూడా సృజించి ఉన్నాడు, భూమిని ఆకాశాన్ని. మరి అప్పుడు అంతా శూన్యంగా ఉంది. మానవుని మరి అనుభవించడానికి మానవుని మట్టి తీసుకొని మానవుని చేస్తూ ఉన్నాడు. చేసి అతని లోపలికి మరి ఊపిరిని ఊదుతూ ఉన్నాడు. ఆ ఊపిరిని ఊదిన వెంటనే మానవుడు జీవాన్ని పొందుకున్నాడు. ప్రభు ఊపిరిలో జీవముంది, ఆయన మాటలో జీవముంది. కాబట్టి
మనం ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం నడుచుకుంటామో మనలో జీవం ఉంటూ ఉంది. ప్రభు మరి ఆదామును సృష్టించి ఏదైనా తోటను అతనికి అప్పగించి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ నువ్వు తినవచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం నువ్వు తినకూడదు, మంచి చెడులను తెలియజేసేటువంటి చెట్టు అన్నప్పుడు సైతాన్ వచ్చి ఏ పండు తినకూడదని చెప్పి ఉన్నాడో అదే పండును తినమని శోధించినప్పుడు మానవుడు పాపములో పడిపోతున్నాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే పాపంలో పడిపోతూ ఉంటాము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మాట ప్రకారంగా మనం జీవించాలి. ఈ యొక్క దీపబలి పూజలో మనం అడుగుదాం, ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించండి, నేను పలికే ప్రతి మాట కూడా నూతనీకరించి శుద్ధీకరించండి. ఈ మాటల వలన ఇతరులకు మేలు కలగాలి, కానీ వారు నాశనం చెందకూడదు. ప్రభు అంటున్నారు, ప్రతిది కూడా మన లోపల నుంచి వచ్చే ప్రతిది కూడా ఇతరులకు మాలిన్యాన్ని చేకూరుస్తుంది. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలి వచ్చి తిని, విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలి వచ్చి తిని, మేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటీయము. మేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటీయము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచుదివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపం రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షరణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారము తెరిచెను. కావున దూతల పునీతుల బృందంతో ఏకమై నిరతం మేము స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువనముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లును మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనం ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకు నేను పాత్రాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం నేనే జీవన పానమని హృదినే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవన పానమని తన హృదినే ఇచ్చిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరింపరే రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. పునీత ఇన్యాశ్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన విననవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దృష్ట చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలేనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోక ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్ఫలము నొసగినట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజెప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా, మమ్మాదరించుమా. లిల్లీలు విరిసిన వివాహరింబను, లిల్లీ